వెళ్తున్నారు మన వాళ్ళు స్వామి దగ్గరికి వెళ్తున్నారు, విషయాలు చెప్తున్నారు. నాకు ఈ అనుభవాలు వచ్చినాయి, నాకు ఈ అనుభవం వచ్చింది అనేటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉండి మేము కూడా అనుభవాలకు ఆకర్షితమయ్యాం. అనుభవాలు అంటే చాలా ఇష్టం. అప్పుడు మనకి ఏమిటి బుర్రకథలు, హరికథలు, తోలు బొమ్మలాటలు ఇవన్నీ ఇచ్చి నెలలో ఒకసారి గ్రామాల్లో జరుగుతూ ఉండేవి. అది చూస్తూ ఉండేవాడు. ఆ చూసినప్పుడు ఆ భగవంతుడు ఏమిటో వాడు చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే ఇన్ని మహత్యాలు ఉన్నాయిగా, ఇన్ని మహత్యాలు మనమెందుకు చూడలేమో అది మనకు ఆకర్షణమైంది. నాకు కూడా అటువంటి మహత్యాలు చూడాలని నేను ఈ పీఠంలోకి వచ్చాను. అంతేగాని దేవుని వరకు రాలేదు. అంచేత ఈ పీఠంలోకి వచ్చాక మనకు తెలిసింది ఏమిటి అంటే పీఠం ఏం చెప్తుంది. ఈ పీఠం ఏం చెప్తుందంటే మరి మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము, మీలోనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మొట్టమొదట మనకి గ్రామాల్లో తెలియజేసింది ఈ పీఠం. అన్నముందు మనం భగవద్గీత అని చెప్పినప్పుడు కూడా వాటిని మనం చదువుకొని విశ్లేషణ చేసి ప్రతి మనిషికి తెలియబడలేదు. అలా చూసుకుంటే అవకాశం లేదు. ఎన్ని శ్లోకాలు ఎవరో పండితుడు చెప్తారు, ఆ పండితుడు చెప్తే అది మనకు అర్థం కాదు. అంచేత ఏదో నమస్కారం చేసుకున్నాం, ఆ పండుగ నాడు ఏదో మరి మన వారిని దర్శించుకోవడం జరుగుతుంది, కానీ నిజమైనటువంటి తత్వం మనకు తెలియబడలేదు. అటువంటి కాలం మరి ఇప్పుడు మనకి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాస పీఠాల బదులు వచ్చాక మనకి తత్వం ఏంటో, ఈ మానవ జీవితం ఏంటో, ఈ 60 లక్షల దేవరాశులు ఏంటో, ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో అనే విషయాలన్నీ కూడా మనకి వారు మనకి పాఠాల రూపంలో అంటే ఈ బ్రహ్మ విద్య మనకి పాఠాల రూపంలో మనకి పిఠాపురం మందే పాఠశాల, ఆధ్యాత్మిక పాఠశాల. ఈ పాఠశాలలో వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ విద్య నేర్చుకోవచ్చు. అంటే అది ఎలా ఉంటుందంటే మంచి నీళ్ళు కావాలి, ఇది మహారాష్ట్ర ఈశ్వర తత్వం సంపద గలవారు ఈ బడిని పాఠములు నేర్చుకున్నకై మొదలుడే అఖిల కోటల వాసులు స్వీకరించి మొదల స్థలాన్ని మహోదయ ఈ పేడలోకి మనం వచ్చాం కాబట్టి ఇది పాఠాల రూపంగా మనకి నేర్పి మనం జీవన విధానం ఎలా ఉండాలి, అసలు భగవంతుడు ఎలా ఉంటాడు, అసలు మానవుడు ఎలా సంచరించాడు, ఎలా సంచరిస్తున్నాం అని మొట్టమొదట వారు ఏం చెప్తారంటే ముందు తల్లిదండ్రులు నుంచి ఈ జన్మ సార్థక్యమైంది. అంటే వారి తపస్సు చేత మనకి మానవ జన్మ సంప్రాప్తమైంది. ఈ మానవ జన్మ సంప్రాప్తమైంది కాబట్టి మనకి స్వామి ఏం చెప్తున్నారంటే మొట్టమొదట తల్లిదండ్రులు చేత వారి తపస్సు చేత జడ జన్మలకు పోయేటటువంటి ఈ జన్మనే మనకి మానవ జన్మగా ప్రసాదించారు తల్లిదండ్రులు. అంచేత వారు పూజనీయులు. వారు పూజనీయులు కాబట్టి వారిని మొట్టమొదటి మనం ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులని పూజించుకుంటూ మనం మన జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక చింతన కావాలి. అంటే ఆధ్యాత్మిక చింతన ఎందుకు కావాలి అని మనం ప్రశ్న చేసుకున్నప్పుడు ఇది ఎందుకు వచ్చిందో, ఎందుకు పంపించారో కూడా మనకు తెలియదు. అసలు ఆ ఊహే లేదు, ఆ ఊహే రాదు. అంచేత ఊహే రానప్పుడు మనకి ఏమి తెలియబడుతుంది అంటే ఏమి తెలియబడలేదు. అంచేత ఉన్నవాళ్ళంతా ఇప్పుడు 7 ఇన్ని లక్షల మంది ఉన్నా అలా ఉండిపోయారు. ఎందుకంటే ఆ ఊహ రాలేదు. ఆ ఊహ ఎవరివ్వాలి? సద్గురుమూర్తి ఏ వ్యక్తిత్వానికి మహామంత్రం ఇవ్వాలి, ఏ వ్యక్తిత్వాన్ని తరింపజేయాలనేటువంటి సంకల్పం ఆయన చేసుకుంటారు. ఆయన చేసుకొని ఆయన మనసులో సంకల్పం చేసుకుంటారో అది మనం ఇంకొకరి ద్వారా మనం పొందుతుంది. మనకంటే మనం పేడలోకి వెళ్తాం. ఈ పేడలోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలు తెలియదు. అలాగా ఆయన రప్పించుకోవాలి, కానీ మనం వెళ్ళి ఏదో సాధించమన్నది అసాధ్యమైనటువంటి విషయం. అలాగే మన అందరికి కూడా అటువంటి అవకాశాలని, కాలాన్ని కల్పించారు ఆయన. కల్పించినప్పుడు మనకి ఏం చేశారు అన్నప్పుడు మొట్టమొదట జీవన విధానాన్ని ఎలాగా మనం నడుచుకోవాలి, సంసారపరమైనటువంటి విధానం ఎలా ఉండాలి, పిల్లలను మనం ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని